చంద్రబాబు నాయుడు గారికి నాన్నగారికి ఒక చిన్న తేడా చెప్తాన్నా. చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం చంద్రగిరి. తన సొంత నియోజకవర్గం చంద్రగిరి అయితే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి 1978లో చంద్రగిరిలో పోటీ చేశారు. చేస్తే చంద్రబాబు నాయుడు గారిని చంద్రగిరి ప్రజలు 2500 ఓట్లతో గెలిపించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాన్నగారి పుణ్యాన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశాడు. మంత్రిగా పనిచేసిన ఈ వ్యక్తి 1978 నుంచి 83 వరకు 5 ఏళ్ళు మంత్రిగా ఉన్న వ్యక్తి 83లో వాళ్ళ సొంత మామ ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ఉండి పోటీ చేశాడు చంద్రగిరి నియోజకవర్గంలో. చేసి అదే చంద్రగిరి నియోజకవర్గంలో 5 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన వ్యక్తి 17,500 ఓట్లతో ఓడిపోయాడు అదే చంద్రగిరి నియోజకవర్గంలో. దాని తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా కూడా పోనీలే అల్లుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్టీఆర్ గారు అంత ఆప్యాయత చూపించారు. ఓడిపోయినా కూడా చచ్చిన పామున పడున్నా కూడా ఎన్టీఆర్ గారు అల్లుడు కదా పోనీలే అని చెప్పి ఓడిపోతే ఓడిపోయాడులే అని చెప్పి నన్ను తిట్టాడులే పోనీలే అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆదరించినారు. ఆదరించిన అదే ఎన్టీ రామారావు గారిని ఓడిపోయిన ఇదే చంద్రబాబు నాయుడు గారిని పార్టీలోకి తీసుకొని వచ్చి ఆదరించి మళ్ళీ తన మంత్రివర్గంలో తాను మంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు గారిని చేసి ఆదరించిన అదే ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? సొంత మామను కూడా చూడకోకుండా, కూతుర్నిచ్చిన మామను కూడా చూడకోకుండా, సొంత మామను కూడా చూడకుండా వెన్నుపోటు పొడిచాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. నాన్నగారి విషయంలో కూడా ఇలాంటి ఉదాహరణ ఒకటి చెప్తా. నాన్నగారు చిన్నప్పుడు తాను వెంకటప్ప మాస్టర్ అని చెప్పి ఒక మాస్టర్ గారి ఇంట్లో నాన్నగారు చదువులు చదివారు. వెంకటప్ప మాస్టారు వడ్డెర కులస్తుడు, అంటే బీసీ కులస్తుడు, వడ్డెర కులస్తుడు. వెంకటప్ప మాస్టర్ ఇంట్లోనే నాన్నగారు దాదాపుగా 2-3 సంవత్సరాలు అదే మాస్టర్ ఇంట్లోనే ఉండి ఆ మాస్టర్ చదువులు చెప్తే చదువుకున్నాడు నాన్నగారు. ఆ తర్వాత నాన్నగారు ఆ వెంకటప్ప మాస్టర్ను మర్చిపోలేదు. ఇవాళకి 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు దాటిపోయింది. అదే మాస్టర్ వెంకటప్ప మాస్టర్ పేరుతో పులివెందుల్లో ఇవాళ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకటప్ప మెమోరియల్ అని చెప్పి ఒక స్కూల్ పెట్టి ఆ మాస్టర్ పేరుతోనే స్కూల్ నడుపుతా ఉన్నాం. ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తారు, పిల్లలకి అందరికీ ఫ్రీగా చదువులు చెప్తాం. యూనిఫాముల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రతి పిల్లాడికి ఫ్రీగా ఇస్తాం. దాదాపుగా 2,500 మంది పిల్లలకు అదే స్కూల్లో వెంకటప్ప మెమోరియల్ స్కూల్లో ఇవాళ పులివెందుల్లో చదువులు అబ్బుతూ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం చదువులు. ఇవాళ పులివెందుల మొత్తం నియోజకవర్గంలో కూడా హైయెస్ట్ 10th క్లాస్ పాస్ ఎక్కడ జరిగింది అని అంటే, ఎక్కడయ్యారు అని అంటే అది వెంకటప్ప మెమోరియల్ స్కూల్స్లోనే బ్రహ్మాండమైన మార్కులతో పాస్ అయ్యి ఇవాళ ఆ స్కూల్ వస్తూ ఉంది. ఆ స్కూల్ స్వయంగా నా భార్య చూసుకుంటుందని చెప్పడానికి కూడా నేను గర్వపడతా. నాన్నగారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అది. చిన్నప్పుడు మాస్టారు చదువులు చెప్తే ఆ మాస్టారు వడ్డెర కులస్తుల్లో ఉన్న బీసీ కులంలో ఉన్న మాస్టారు, ఆ మాస్టార్ను కూడా గుర్తుపెట్టుకొని ఆ మాస్టారు పేరుతో ఏకంగా స్కూలే పెట్టించి ఆ స్కూలు ఇవాళటికి కూడా నడిచే కార్యక్రమం చేయించి ఆ వెంకటప్ప గారి పేరు ఇవాళటికి కూడా పులివెందుల్లో బ్రతికే ఉంది అనడానికి నాన్నగారు చేసిన ప్రయత్నం. మరోవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా కూడా అల్లుడు కదా అని చెప్పి ఆదరించి పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చి నెత్తిన పెట్టుకుంటే అదే సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి కనిపిస్తుంది. ఇద్దరి మధ్య తేడా ఒక్కసారి చూడండి అని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. చంద్రబాబు నాయుడు గారికి నాన్నగారికి ఒక చిన్న తేడా చెప్తాన్నా. చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం చంద్రగిరి. తన సొంత నియోజకవర్గం చంద్రగిరి అయితే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి 1978లో చంద్రగిరిలో పోటీ చేశారు.
చేస్తే చంద్రబాబు నాయుడు గారిని చంద్రగిరి ప్రజలు 2500 ఓట్లతో గెలిపించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాన్నగారి పుణ్యాన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశాడు. మంత్రిగా పనిచేసిన ఈ వ్యక్తి 1978 నుంచి 83 వరకు 5 ఏళ్ళు మంత్రిగా ఉన్న వ్యక్తి 83లో వాళ్ళ సొంత మామ ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ఉండి పోటీ చేశాడు చంద్రగిరి నియోజకవర్గంలో. చేసి అదే చంద్రగిరి నియోజకవర్గంలో 5 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన వ్యక్తి 17,500 ఓట్లతో ఓడిపోయాడు అదే చంద్రగిరి నియోజకవర్గంలో. దాని తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా కూడా పోనీలే అల్లుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్టీఆర్ గారు అంత ఆప్యాయత చూపించారు. ఓడిపోయినా కూడా చచ్చిన పామున పడున్నా కూడా ఎన్టీఆర్ గారు అల్లుడు కదా పోనీలే అని చెప్పి ఓడిపోతే ఓడిపోయాడులే అని చెప్పి నన్ను తిడితే తిట్టాడులే పోనీలే అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆదరించినారు. ఆదరించిన అదే ఎన్టీ రామారావు గారిని ఓడిపోయిన ఇదే చంద్రబాబు నాయుడు గారిని పార్టీలోకి తీసుకొని వచ్చి ఆదరించి మళ్ళీ తన మంత్రివర్గంలో తాను మంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు గారిని చేసి ఆదరించిన అదే ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? సొంత మామను కూడా చూడకోకుండా, కూతుర్నిచ్చిన మామను కూడా చూడకోకుండా, సొంత మామను కూడా చూడకుండా వెన్నుపోటు పొడిచాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. నాన్నగారి విషయంలో కూడా ఇలాంటి ఉదాహరణ ఒకటి చెప్తా. నాన్నగారు చిన్నప్పుడు తాను వెంకటప్ప మాస్టర్ అని చెప్పి ఒక మాస్టర్ గారి ఇంట్లో నాన్నగారు చదువులు చదివారు. వెంకటప్ప మాస్టారు వడ్డెర కులస్తుడు, అంటే బీసీ కులస్తుడు, వడ్డెర కులస్తుడు. వెంకటప్ప మాస్టర్ ఇంట్లోనే నాన్నగారు దాదాపుగా 2-3 సంవత్సరాలు అదే మాస్టర్ ఇంట్లోనే ఉండి ఆ మాస్టర్ చదువులు చెప్తే చదువుకున్నాడు నాన్నగారు. ఆ తర్వాత నాన్నగారు ఆ వెంకటప్ప మాస్టర్ను మర్చిపోలేదు. ఇవాళటికి 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు దాటిపోయింది. అదే మాస్టర్ వెంకటప్ప మాస్టర్ పేరుతో పులివెందుల్లో ఇవాళ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకటప్ప మెమోరియల్ అని చెప్పి ఒక స్కూల్ పెట్టి ఆ మాస్టర్ పేరుతోనే స్కూల్ నడుపుతా ఉన్నాం. ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్తారు, పిల్లలకి అందరికీ ఫ్రీగా చదువులు చెప్తాం. యూనిఫాముల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రతి పిల్లాడికి ఫ్రీగా ఇస్తాం. దాదాపుగా 2500 మంది పిల్లలకు అదే స్కూల్లో వెంకటప్ప మెమోరియల్ స్కూల్లో ఇవాళ పులివెందుల్లో చదువులు అబ్బుతూ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం చదువులు. ఇవాళ పులివెందుల మొత్తం నియోజకవర్గంలో కూడా హైయెస్ట్ 10th క్లాస్ పాస్ ఎక్కడ జరిగింది అని అంటే, ఎక్కడయ్యారు అని అంటే అది వెంకటప్ప మెమోరియల్ స్కూల్స్లోనే బ్రహ్మాండమైన మార్కులతో పాస్ అయ్యి ఇవాళ ఆ స్కూల్ వస్తూ ఉంది. ఆ స్కూల్ స్వయంగా నా భార్య చూసుకుంటుందని చెప్పడానికి కూడా నేను గర్వపడతా. నాన్నగారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అది. చిన్నప్పుడు మాస్టారు చదువులు చెప్తే ఆ మాస్టారు వడ్డెర కులస్తుల్లో ఉన్న బీసీ కులంలో ఉన్న మాస్టారు. ఆ మాస్టర్ను కూడా గుర్తుపెట్టుకొని ఆ మాస్టారు పేరుతో ఏకంగా స్కూలే పెట్టించి ఆ స్కూలు ఇవాళటికి కూడా నడిచే కార్యక్రమం చేయించి ఆ వెంకటప్ప గారి పేరు ఇవాళటికి కూడా పులివెందుల్లో బ్రతికే ఉంది అనడానికి నాన్నగారు చేసిన ప్రయత్నం. మరోవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా కూడా అల్లుడు కదా అని చెప్పి ఆదరించి పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చి నెత్తిన పెట్టుకుంటే అదే సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి కనిపిస్తుంది. ఇద్దరి మధ్య తేడా ఒక్కసారి చూడండి అని చెప్పి అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ.